వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ముస్లింల ఎన్నో ఏళ్ల కళ ఫలించింది. నెల్లూరు నియోజకవర్గం 1952 ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరులో ఒక ముస్లిం అభ్యర్థిని అంటే ఖలీల్ అహ్మద్ను వైసీపీ నెల్లూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఖలీల్ అహ్మద్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఖలీల్ గారు, 1952 నియోజకవర్గం ఏర్పడిన తర్వాత నెల్లూరు నియోజకవర్గం మొట్టమొదటిసారి ఒక మైనార్టీ నాయకుడిని, ముస్లిం నాయకుడిని మరి నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ ఎంపిక పట్ల మీరు ఏం చెప్తారు? ముందుగా మన ప్రియతమ నాయకులు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సామాజిక ప్రతి ఒక్క కులాన్ని గౌరవిస్తూ ఆయన టికెట్ల కేటాయింపుల్లో మన ఫస్ట్ నాకు నెల్లూరులో సీటు రావడం అంటే నాకు ఒక కళ. అది మన ప్రియతమ నేత మన నెల్లూరు మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ సహకారంతో ఈరోజు నా పేరు అక్కడి వరకు పోయిందంటే నాకే ఒక కళలాగా ఉంది. ఎందుకంటే నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాడిని. పోయినసారి కార్పొరేట్ గెలిచా, ఒకసారి రెండోసారి కార్పొరేట్ తర్వాత డిప్యూటీ మేయర్గా అవకాశం వచ్చింది. ఇప్పుడు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా అవకాశం, అది కూడా నెల్లూరు సిటీ నుంచి వచ్చిందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ముందు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారిని నమస్కరిస్తూ ఇంత పెద్ద ఒక అవకాశం ముస్లిం మైనార్టీకి ఇవ్వడం చాలా సంతోషకరం. వాళ్ళకి పాదాభి వందనాలుగా నేను చెప్తున్నాను. అంటే ప్రధానంగా నెల్లూరు నియోజకవర్గం తీసుకుంటే 20 నుంచి 25% ముస్లిమ్స్ మైనార్టీస్ ఓట్లు ఎక్కువగా ఉంటాయని చెప్తూ ఉంటారు, ఒక 25% వరకు. సో ఈ నేపథ్యంలో మీకు అనిల్ కుమార్ యాదవ్ సహకారంతోనే ఈ సీటు వచ్చిందని చెప్తూ ఉన్నారు. సో అనిల్ కుమార్ యాదవ్ సహకారం ఏ విధంగా ఉంది? ఎక్స్పెక్ట్ చేశారు అసలు నేను ఎమ్మెల్యే కావాలని కోరిక కానీ అవ్వాలని ఇప్పుడున్న గతంలో కానీ? దేవుడి కార్పొరేటర్గా కూడా ఉన్నారు. నన్ను దేవుడి దేవుళ్ళు అంత పెద్ద కోరిక మేము ఎప్పుడు ఊహించేలా, అది హఠాత్తుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముస్లింలని ఇంత పెద్ద అవకాశం ఇచ్చారంటే ఆయనకి శిరస్సు ఇచ్చి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అనిల్ కుమార్ యాదవ్ సహకారం ఏ విధంగా ఉందంటే? తప్పకుండా మొత్తం ఆయనే చేస్తారు. ఎలక్షన్ మొత్తం ఆయన సహకారం కంపల్సరీగా ఉంటుంది. ఏమంటే ఆయన మొత్తం ఏ ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్ నుంచి మొత్తం వర్క్ జరుగుతుంది. కంటిన్యూ ఏ వర్క్లో ముందు చేశారో ప్రతి ఒక్క కార్పొరేటర్ మొత్తం కార్పొరేటర్ని పిలిచి చెప్పిపోయారు. ప్రతి ఒక్క కార్పొరేటర్ చేస్తారు. ఆయన కూడా వీక్లీ 1 రోజు 2 రోజులు ఇక్కడ ఉండి ఎలక్షన్ చేస్తారు. తప్పకుండా ఆయన సహకారం, పూర్తి సహకారం నాకే ఉంటుంది. తప్పకుండా మొత్తం ఎలక్షన్ ఆయనే చేస్తారని చెప్పారు. అంటే ఇటీవల ఒక కామెంట్ చేశారు ఆయన మీతో పాటు ఆత్మీయ సమావేశంలో, ఖలీల్ నా ఆత్మ అని. సో ఆ సమయంలో ఫీలింగ్ అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు చెప్పారా, ఖలీల్ ఇట్లా ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఖరారు చేయబోతున్నాను, నీ పేరు సజెస్ట్ చేయబోతున్నానని? అని ముందు నాకు తెలీదు, సడన్గా తీసుకుపోయారు టక్కని సీఎం దగ్గర అని. అక్కడ పోయి చెప్పగానే మన ఖలీల్ అన్న క్యాండిడేట్ ఉన్న ఒకసారి కార్పొరేట్కి పోయి అందరు కార్పొరేట్ వెళ్ళిపోయారు, నాకు వదిలేసి ముస్లింలలో ఈ ఒక్కతనే నాతో అప్పుడు ఉన్నారన్న. రెండోసారి కూడా కార్పొరేట్ గెలిచారు, డిప్యూటీ మేయర్ అయినారు. ఈయన ఉంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కార్పొరేటర్లు నాకు సహకారం చేస్తారు. ప్రతి ఒక్కరు నాతో ప్రతి గడప, ఈయన కూడా ప్రతి ఒక్క వార్డులో తిరిగి ఉన్నారు. ప్రతి ఒక్క చిన్న కార్యకర్త సంబంధాలు ఉన్నాయి. తప్పకుండానే కానీ సీఎం గారు అలాగే చేసుకోండి పోయేసి అని చెప్పారు. అలాగే అనిల్ కుమార్ యాదవ్ ఆత్మీయ సమావేశంలో చెప్పారు, మీలో ఒకరిని నిలబెడుతున్నాను. పెద్దవాళ్ళు, డబ్బు గల వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర గేట్ల దగ్గర పోయి పడిగాపులు కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితి కాకుండా మీరు ఖలీల్ అని పిలవచ్చు, ఖలీల్ భాయ్ అని పిలవచ్చు. ఖలీల్ భాయ్ నాకు ఈ పని చేసి పెట్టని చెప్పొచ్చు అని. సో ఖలీల్ ఎమ్మెల్యే అయితే ఆ విధంగా పిలవచ్చా? తప్పకుండా. నేను ఇప్పుడు కూడా నేను చూస్తుంటున్నాను. నేను మామూలు రోజు ఉదయం లేస్తే ఎక్కడో వీధిలోనే తిరుగుతూ ఉంటా. ఏదో ఒక టీ షాప్ దగ్గర అక్కడ బండి మీద స్కూటర్ మీద తిరుగుతూనే ఉంటా. 24 గంటలు కంటిన్యూ. రాత్రి 10-10:30 వరకు నేను బయట, ఉదయం నుంచి 7 నుంచి బయట తిరుగుతుంటా. నాకు అందరితో చలవ ఉంది. అందరూ నేను ఫ్రెండ్షిప్ లాగా తిరుగుకుంటుంటాం. ఎక్కడైనా మాట్లాడుకొని ప్రతి ఒక్కరితో. ఎందుకంటే నాకు ఏ వ్యాపారాలు లేవు. ముందు చేస్తున్నాను తప్ప తర్వాత వదిలేసే మొత్తం వర్క్ మొత్తం పార్టీ కోసమే చేస్తున్నా. నాకు ఏ వ్యాపారాలు లేవు. నేను ఎంత పెద్ద మనిషిని కాదు, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను ఇప్పుడు కూడా ఒక బాడుగ ఇంట్లో ఉంటా. నేను వాళ్ళ దగ్గర పోవాలంటే ఎవరైనా ఎంతో మందిని దాటుకుని ఎక్కడికి పోవాలా, నా దగ్గర రావాలంటే ఒక ఫోన్ చేసినా ఎవరు నా దగ్గర రావాల్సిన అవసరం కూడా లేదు, నేనే పోతా. ఎవరు నాకు ఫోన్ చేసినా, ఇప్పుడు కూడా నాకు ఫోన్ చేస్తాను, నేనే వస్తా అని చెప్తా వాళ్ళకి. నా దగ్గర రామని నేను ఎవరికి ఇంతవరకు నా వార్డులోనే నా కార్పొరేట్ నా ఆఫీస్ రామని నేను చెప్పను. నేనే తప్పకుండా అక్కడ పోతా. నేను సామాన్యుడిని. ప్రతి ఒక్కరు నాకు ఖలీల్ అని పిలవచ్చు, ఖలీల్ భాయ్ అని పిలిచి చిన్నవాళ్ళు ఉంటే ఏ పరిస్థితుల్లో ఇక్కడ రామంటే తప్పకుండా నేనే పోయి ఏ పని ఉన్నా సరని 1 నిమిషంలో నేను పోయేవాడిని. రైట్. ఖలీల్ ఒక సామాన్యుడు అయితే మోటుకుంటున్నది ఓ బడా వ్యాపారవేత్తతో.
నారాయణ. మొదటి నుంచి కూడా అనిల్ కుమార్ యాదవ్ నారాయణ అంటే ఓకే టైట్ ఫైట్ ఉంటుంది, బ్రహ్మాండమైన ఇది ఉంటుంది. గతంలో కూడా ఎన్నికల్లో చూసాం టైట్ ఫైట్ ఉంటుంది, ఈసారి కూడా టైట్ ఫైట్ ఉంటుంది అని సమవుజ్జి అనిల్ కుమార్ యాదవ్ అని చెప్తూ వచ్చారు. సడన్గా మరి అధినేత నిర్ణయంతో నరసరావుపేట కాన్స్టిట్యున్సీ ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ వెళ్ళిపోవడం, మీరు ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఒక ఎన్నికలంటే సాధారణమైన విషయం కాదు. ఎంత తక్కువ అనుకున్నా కూడా ఖర్చు అనేది తీసుకుంటే సుమారుగా ఒక 50 కోట్ల రూపాయలు పెట్టందే ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి లేదు, వాస్తవాలు మాట్లాడుకుంటే. సో ₹1 లేని ఒక సామాన్యుడు ఈ ఎన్నికల్ని ఏ విధంగా చేయబోతున్నారు? మనకు మన సీఎం గారు చేసిన పథకాలు ప్రతి ఒక్క వార్డులో ఏదో రకంగా 70% ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం ద్వారా పోయింది. అది ఒకటి నాకు ప్లస్ పాయింట్. ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఒక సచివాలయ వ్యవస్థ తెచ్చి, ఒక వాలంటీర్ వ్యవస్థ తెచ్చి, ప్రతి ఒక్క గడపకి వాలంటీర్స్ పోయి వాళ్ళకి ఏం కావాలా, ఏ పథకం కావాలా ముందు చూస్తున్నాం మేము. ఒక్క సర్టిఫికేట్ కావాలంటే, ఇన్కమ్ క్యాష్ కావాలంటే ఎంఆర్ ఆఫీస్కి ఒక 10 రోజులు 15 రోజులు, అది కూడా డబ్బులు ఖర్చు పెడితే తప్ప రాదు. ఒక రేషన్ కార్డు కావాలంటే ఒక 5,000 ఖర్చు పెట్టి ఎన్నో నెలలు సంవత్సరాలు కూడా తిరిగిన వాళ్ళు ఉన్నారు ఒక రేషన్ కార్డు కోసం. అలాగే ఒక పెన్షన్ కోసం ఎన్ని నెలలు, ఒక సంవత్సరాలు తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అర్హులు ఉంటే రోజుల్లోనే నా సచివాలయం చెప్తా రోజుల్లోనే వస్తాయి. అది ఎవరి గొప్పతనం? ఒక జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సచివాలయ వ్యవస్థ తెచ్చి, వాలంటీర్ వ్యవస్థ తెచ్చి, దాన్ని ప్రతి ఒక్క గడప గడప మీరు రాకూడదు, మేము పోయి వాళ్ళకి ఏం చేస్తాను, వాలంటీర్స్ పోయి చేస్తున్నారు. ఆ నమ్మకం ప్రతి ఒక్కరు పథకాలు తీసుకుంటున్నారు, జగనన్నని ఆస్వాదిస్తున్నారు. ఆ పథకాల ద్వారా తప్పకుండా పథకాలు తీసుకున్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఆస్వాదిస్తారు. నన్ను కాదు, పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చూసి, అలాగే మన సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు చూస్తున్నాం. ప్రతి ఒక్క రోజు ఏదో ఒక గడప తొక్కుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు అది. ఆ రోజుల్లో ఏ వీధిలో ఇంతవరకు సన్న వీధిలో రోడ్లు వేసి ఎప్పుడు 40 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు వేసినారు. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క వార్డు చూడండి మీరు, ఏ వార్డులో ఏ రోడ్లు లేవు, ఏ వార్డులో కాలువలు కట్టాలా, ఏ వార్డులో పార్కులు 26 పార్కులు కట్టారు నెల్లూరు సిటీలో. అలాగే ఫ్లైఓవర్, పెన్నా బ్యారేజ్, అలాగే మన కాలువ, మైపాడ్ రోడ్ 4 వే, అలాగా చూసుకుంటూ పోతే మన నెల్లూరు ఎంత అభివృద్ధి చెందుతుందో నెల్లూరు సిటీ మీరు చూస్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మా సీఎం గారు చేసిన పథకాల ద్వారా, అలాగే మన నెల్లూరు ఎమ్మెల్యే సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ చేసిన అభివృద్ధి నన్ను తప్పకుండా ఆస్వాదించి మన నెల్లూరు సిటీ ప్రజలు తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపిస్తారని నేను భావిస్తున్నాను. అంటే నేను అభివృద్ధి ప్రదాత, నేను కనుక ఎన్నికల్లో గెలిస్తే మిగిలిపోయినటువంటి అభివృద్ధి పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, అలాగే ఎన్టీఆర్ హౌసింగ్ కానీ పూర్తి చేస్తానని నారాయణ చెప్తూ ప్రచారం ముందుకు సాగిస్తూ ఉన్నారు. మీరైతే ఇంకా ప్రచారంలోకి దిగలేదు. సో ఏ విధంగా ముందుకు సాగబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి అభివృద్ధి చెప్తూ ప్రజలకు ముందుకు? వాళ్ళు అభివృద్ధి ప్రదాత అంటున్నారు, ఏం చేశారు? ఏంటి డ్రైనేజ్ అని రోడ్లు తవ్వేసి వదిలేసి ఇన్ని సంవత్సరాలు ఎంతమంది పడి ఎంతమంది కాళ్ళు ఇరుక్కొట్టున్నారు మీరందరూ చూశారు. ప్రతి ఏరియా తవ్వేసి వదిలేసి వెళ్ళిపోయారు. ఏం అభివృద్ధి ప్రదాత ఏం చేశారు? ఒక 2 పార్కులు కట్టారు, ఇప్పుడు 26 పార్కులు కట్టారు మన ఎమ్మెల్యే గారు. వాళ్ళు అభివృద్ధి ప్రదాత ఎక్కడ రోడ్లు వేశారు? ఎక్కడో 2-3 వీధులు మెయిన్ రోడ్లు వేసేసి మేము నెల్లూరు సిటీ మొత్తం అభివృద్ధి చెందాం. ఏం చేశారు? ఏదో ఒకటి పని చెప్పమనండి. ఆయన ఏం అభివృద్ధి చేశారు? ఆ అండర్డైరీ కోసం తవ్వింది తప్ప వేరేది ఏం లేదు కదా. ఏమైనా అభివృద్ధి చేశారా సిటీలో? మీరు చెప్పండి. ఆయన చెప్పుకుంటూ పోతారు, అబద్ధాలు చెప్పుకుంటూ పోతారు. ఆయన ఎప్పుడొచ్చారు? ఈ 4.5 సంవత్సరం ఎక్కడున్నారు? ఇప్పుడు ఎలక్షన్ నిలబడాలని వచ్చి తిరుగుతున్నారు 2 నెలల నుంచి. ఈ 4.5 సంవత్సరం డబ్బు ఉందని ఆయన డబ్బుతో కొనుక్కుంటా అంటున్నారు ఓట్లని. ఇప్పుడు ఎన్టీ మనీ పెట్టుకొని ఒక 20 మందిని ఆడవాళ్ళని పెట్టుకొని ఒక్కొక్క వార్డులో ఎన్టీ మనీ పెట్టుకొని వాళ్ళ జీతగాళ్ళని, వాళ్ళ ఎంప్లాయీస్ని తిప్పుతున్నారు వార్డులలో. ఎవరైనా స్వచ్ఛమైన వాళ్ళ జనాలు ఎవరైనా తిరుగుతున్నారా? లేదు కదా. ఎవరో ఒక జీతం ఇచ్చి వాళ్ళని, లేకపోతే వాళ్ళ సంస్థల్లో పనిచేసే టీచర్స్ని వచ్చి తిప్పుతున్నారు తప్ప సాధారణ జనాలు ఎవరు తిరగడం లేదు. ఏంటి ఆయన ఏమైనా ఉంటే డబ్బుతో కొనుక్కుంటా అని ఒక ధైర్యం వాళ్ళకి. డబ్బు ఉంది, నేను డబ్బు పారేస్తే ఎవరైనా ఓట్లు వేస్తారు. ఆ ఇదితో ఆయన తిరుగుతున్నారు. దేవుడు ఉన్నాడు, మన నాయకులు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పథకాలు ఉన్నాయి, మన సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చేసిన డెవలప్మెంట్ ఉంది నాకు. అలాగే నెల్లూరులో రెడ్డి సామాజిక వర్గం కానీ ఇతర సామాజిక వర్గాలు కానీ వాళ్ళందరినీ కూడగట్టుకొని ముందుకెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఏ విధంగా
ముందుకు సాగుతున్నారు? తప్పకుండా రెడ్డి వర్గం కానీ సామాజిక వర్గం కానీ ప్రతి ఒక్కరితో కలుస్తున్న ముఖ్యమైన నాయకులందరినీ కలిసా. తప్పకుండా ప్రతి ఒక్కరూ తప్పకుండా, ఎందుకంటే నన్ను సపోర్ట్ చేస్తారు. ఎందుకు చెప్తానంటే, అయ్యా వేరే వాళ్ళైతే మేము వాళ్ళతో కలవాలంటేనే ఎన్ని గేట్లు దాటిపోవాలో, ఎంతమందిని కలిసి వాళ్ళతో పోవాలో, నువ్వంటే ఒక నిమిషంలో మేము ఫోన్ చేసి నువ్వు కనబడతావు, లేకపోతే నువ్వు రామంటే కూడా వస్తావు, లేకపోతే మేమైనా నువ్వు ఎక్కడ వస్తావు అంటే 5 నిమిషాల్లో అయిపోద్ది మన పని. వాళ్ళ దగ్గర పోవాలంటే మేము ఎన్ని నెలలు పడతాయో, కలవాలంటేనే నెలలు పడతాయి. నీకు తప్పకుండా మేమందరూ ఆశీర్వదిస్తాం. తప్పకుండా మేమందరూ కృషి చేసి తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపిస్తారని ప్రతి ఒక్క నాయకులు నాకు సపోర్ట్గా చేస్తున్నారు. ప్రతి ఒక్క కార్పొరేటర్ ఉన్నారు, మనకు 25 మంది 28 మంది ఉన్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరు నాకు తోడుగానే ఉన్నారు. మన ఆత్మీయ సమావేశం పెట్టినప్పుడు కూడా చూశారు, ప్రతి ఒక్క కార్పొరేటర్ వచ్చారు. తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపిస్తారని మమ్మల్ని చెప్పిపోయారు. రైట్. చివరిగా నెల్లూరు ప్రజలకి శాస్త్రీయ వేదికగా ఏమైనా చెప్పదలిచారు? నేను ఒక సామాన్యుడిని, నన్ను మీరు గెలిపిస్తే నేను మీకు అందుబాటులో ఉంటా, 24 గంటలు అందుబాటులో ఉంటా. ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఎత్తుతా, అక్కడే ఉంటా. నా ఇల్లు ఎక్కడో ప్రతి ఒక్కరికి తెలుసు, జెండా వీధిలో. నేను ఎక్కడ విదేశాలు పోయేవాడిని కాదు, ఏ ఊళ్ళోకి పోయి కంటిన్యూ నెల్లూరులో ఉండేవాడిని. మీకు ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తప్పకుండా నిమిషాల్లోనే వాళ్ళే మనిషిని. వాళ్ళు గెలిస్తే మీకు ఎక్కడ ఉంటారో, మీరు ఇన్ని సంవత్సరాలు టీడీపీ కార్యకర్తలే ఆలోచించండి, నాయకులే ఆలోచించండి. ఎప్పుడైనా మీరు కలిసారా పోయేసి? ఈ 2 నెలల నుంచి తిరుగుతున్నారు తప్ప మీరు ఎప్పుడైనా నారాయణ గారితో కలిసారా ఏంటి? ముందు చెప్తున్నాం, తప్పకుండా మా నాయకులు కానీ మా కార్యకర్త కానీ మాకు ఎప్పుడు అందుబాటులో ఉన్నాం. మా సిటీ ఎమ్మెల్యే గారు చూశారు కదా మీరు, ప్రతి ఒక్క రోజు అందుబాటులో. అలాగే తప్పకుండా నేను ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క నిమిషం ఎవరు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటా. మీకు ఏ పని ఉన్నా నేను నిమిషాల్లోనే చేసి పెడతా. మీరందరూ ఒక సామాన్యుడిని గెలిపిస్తే మీకు అందుబాటులో ఉంటాం. తప్పకుండా మీ ఏ పనులు ఉన్నా తప్పకుండా ముందుకు తీసుకుపోయి ఏ అభివృద్ధి ఇంతవరకు చేశారో దానికన్నా రెట్టింపు చేసి చూపిస్తాం. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉన్నంత వరకు తప్పకుండా మన నెల్లూరు సిటీ ప్రజలు మమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తారు. అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారి చేసిన డెవలప్మెంట్ నన్ను తప్పకుండా ముందుకు తీసుకుపోతుంది. ప్రతి ఒక్కరు ఆస్వాదించి, మన కార్పొరేటర్లు, మన నాయకులు, ఏ కులాన్ని మతానికి అతీతంగా నాకు ఒక అవకాశం వచ్చింది. ఈరోజు మైనార్టీ అని ఇక్కడ కులం లేదు, మతం లేదు, అన్ని కులాలు అన్ని మతాలు ఒక్కటే. మనం చూడాల్సింది పార్టీని, జగన్మోహన్ రెడ్డిని, అలాగే మా నాయకులు అనిల్ కుమార్ యాదవ్ని, అంతే తప్ప ఇక్కడ కులం మతం ఏం లేదు. తప్పకుండా నన్ను గెలిపిస్తే ముందు ఏ పనిన్న నిమిషాల్లోనే చేసి పెడతా, మీకు అందుబాటులో ఉంటా. మీరు ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగు పెడితే అధ్యక్ష అని మొదటిగా ఏ సమస్యని ప్రస్తావిస్తారు? మనకి ఏమున్నాయి పనులు, అవి ఆగి ఉన్నాయి, దాన్ని తప్పకుండా ముందుకు తీసుకుని కంటిన్యూ ఆ పనులు డెవలప్ చేయడానికి, సిటీని డెవలప్ చేయడానికి ఏ సమస్య ఉన్నా తప్పకుండా మాట్లాడతా. రైట్. చాలా ధన్యవాదాలు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఏ సమస్య ఉన్నా కూడా జస్ట్ ఒక ఫోన్ చేయండి, నేనే మీ ముందుకు వస్తా, మీ సమస్యని పరిష్కరిస్తా. ఒక సామాన్యుడిగా మీ ముందుకు వస్తున్నాను, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి. గెలిపించాక మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా అంటున్నారు ఖలీల్ అహ్మద్. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.